ఓ సాధు శ్రేష్ఠ, ఈ భూదేవి కోరినట్లుగా ఆమె భారాన్ని తగ్గిస్తాను. ద్వారకా నగరంలోని యాదవ శ్రేష్ఠులను, బంధువులను కూడా నాశనం చేస్తాను. నేను శ్రీకృష్ణుడు, బలరాముడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు అనే 4 స్వరూపాలు ధరిస్తూ ఉంటాను. అలాంటి నేను లెక్కలేనన్ని పనులు చేసి బ్రహ్మదేవుడు పూజించే నా లోకాలకు చేరుతాను. హంస, కూర్మం, మత్స్యం, వరాహం, నారసింహం, రాముడు, దశరథరాముడు, యదువంశీయ కృష్ణుడు, కల్కి అనేవి నా అవతారాలు. వేదము క్షీణిస్తున్నప్పుడు నేను అవతారం ధరించి దానిని ప్రకాశింపజేస్తాను. నేను పూర్వం కృతయుగంలో ఆధ్యాత్మిక విషయంలోని జ్ఞానాన్ని, చతుర్వేద సంహితలను ఆవిష్కరించాను. గడిచిపోయిన నా అవతారాలను నువ్వు పురాణాలలో వినే ఉంటావు కదా, వింటావు కూడా. ముందు ఉత్తమోత్తమైన నా అవతారాలు అనేకం ఉన్నాయి. ఇంతకుముందే పూర్తి అయ్యాయి. అవతారాలు లోకహిత కార్యాన్ని చేశాయి, మళ్ళీ మూల స్వరూపంలో లీనమయ్యాయి. నా యందు అనన్యమైన భక్తి ఉండటం వల్ల నేడు ఇక్కడ నీకు లభించిన నా స్వరూప దర్శనం బ్రహ్మదేవుడికి కూడా ఇంతవరకు లభించలేదు. ఓ బ్రహ్మర్షి, నా యందు భక్తి గల నీకు నేను గడిచిపోయిన అవతారాలను, రాబోయే నా అవతారాలను రహస్యంగా చేసే పనులను నీకు చెప్పానన్నాడు. అలా భగవంతుడు ఈ విషయాలు అన్నీ చెప్పి అక్కడే అంతర్ధానమయ్యాడు. తర్వాత నారదుడు నరనారాయణులు దర్శించాలని బదరికాశ్రమానికి వేగంగా వెళ్ళాడు. ఈ మహత్తరమైన జ్ఞానం 4 వేదాల జ్ఞానంతో కలిసి ఉంది. దీనిలో సాంఖ్య, యోగ, సిద్ధాంత విశేషాలు ఉన్నాయి. దీనికి పాంచరాత్రాగమము అని పేరు. శ్రీమన్నారాయణుడి ముఖం నుంచి ఇలా ప్రకటమైన దానిని నారదుడు శ్వేతద్వీపంలో విన్నది విన్నట్లుగా, చూసింది చూసినట్లుగా బ్రహ్మదేవుడి నివాసంలో చెప్పాడు. భీష్మ పితామహుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. అధ్యాయం. శౌనకుడు ఇలా అడిగాడు, సూతనందన, శ్రీమన్నారాయణుడు యజ్ఞంలో ప్రథమ భాగం గ్రహిస్తాడు. వేదాంగాలు తెలిసిన పరమాత్మ ఆయనే ఎల్లప్పుడూ యజ్ఞకర్త అని చెబుతారు కదా. ఒకే ఒకడైన ఆ భగవంతుడిలో యజ్ఞకర్తృత్వం, యజ్ఞ భోక్తృత్వం, ఆ భోక్తృత్వం ఎలా ఉంటాయి? ఆయన నివృత్తి ధర్మాన్ని అవలంబించి ఉన్నాడు కదా. అయినా కూడా ఆయన దేవతలకు ప్రవృత్తి ధర్మంలో, అంటే యజ్ఞము మొదలైన కర్మల భాగం పొందే వారిలాగా ఎందుకు చేశాడు? పొందేవారిలాగా మునులను, ఋషులను, ఇహలోక విషయ విరక్తులను నివృత్తి ధర్మపారాయణులనుగా ఎందుకు చేశాడు అని అడిగాడు. సూతుడు ఇలా చెప్పాడు, ఓ శౌనకాది మునులారా, జనమేజయుడు వైశంపాయనుడు అడిగిన విషయాన్నే మీరు అడిగారు. దాన్ని మీకు చెబుతాను, వినండి. జగత్తును సృష్టించడం కోసం ఆ మహాపురుషుడైన అవ్యక్తం నుండి వ్యక్తం జన్మించింది. దానినే సమస్త లోకాలలో అనిరుద్ధుడు అని అంటారు, మహత్తైన ఆత్మ అని అంటారు. వ్యక్తభావాన్ని పొందిన ఆ అనిరుద్ధుడు పితామహుడైన బ్రహ్మను సృష్టించాడు. ఆయన సర్వతేజోమయుడు. ఆయనను అహంకారం అంటారు కూడా. భూమి, వాయువు, ఆకాశం, జలం, తేజస్సు అనే 5 సూక్ష్మ మహాభూతాలు అహంకారం నుంచే పుట్టాయి. అహంకార స్వరూపుడైనటువంటి బ్రహ్మ పంచమహాభూతాలను సృష్టించాడు. వాటికి శబ్దస్పర్శాదులైనటువంటి గుణాలు నిర్మించాడు. వాటి నుంచి సాకార ప్రాణులు పుట్టాయి. లోకాన్ని రక్షించడం కోసం పుట్టిన 11 రుద్రులు, 8 ప్రకృతులు, దేవఋషులు బ్రహ్మదేవుడిని సేవించడానికి వచ్చారు అక్కడికి, భక్తిని సమర్పించడానికి. ఆయన ఇలా అడిగారు, ఓ దేవా, మీరు గొప్ప ప్రభావం గలవారు. మీరు మమ్మల్ని సృష్టించారు. మాలో ఎవరు ఏ అధికారంలో ఉండాలి? మేము ఏ పనిని చేయాలి? మీరు అర్థాన్ని సాధించడం కోసం చెప్పిన అహంకారంతో ఉన్నటువంటి మేము ఎలా చేయాలి? కనుక అధికారాన్ని, ప్రయోజనాన్ని గురించి ఆలోచించే వ్యక్తికి తన కర్తవ్యాన్ని నిర్వహించగల శక్తిని ఇవ్వండి అని కోరారు. అప్పుడు బ్రహ్మదేవుడు ఆ దేవతలతో ఇలా అన్నాడు, ఓ దేవతలారా, మీరు మంచి విషయం గుర్తు చేశారు. మీకు వచ్చిన ఆలోచనని నాకు వచ్చింది. అందరం ఇక్కడి నుంచి శ్రీమన్నారాయణుడి దగ్గరికి వెళదాం. ఈ విషయంలో ఆయన మనకు మేలైన చెబుతాడు అన్నాడు. తర్వాత ఋషులు, దేవతలు బ్రహ్మదేవుడితో కలిసి బయలుదేరారు. లోకహితాన్ని కోరుకుంటూ క్షీరసముద్రం వైపు గల ఉత్తర తీరానికి వెళ్ళారు. అక్కడ బ్రహ్మదేవుడు చెప్పినట్లుగా వారందరూ వేదంలో చెప్పబడినట్లుగా తపస్సు చేశారు. ఆ మహానియమం అన్ని తపస్సుల కంటే కఠినంగా ఉంది. ఆ నియమం
చాలా కఠినంగా ఉంది ఆ నియమం, అది పాటించలేం. వారి చూపులు చేతులు ఊరిదో దిక్కుకున్నాయి. వారి మనస్సు ఏకాగ్రంగా అయ్యింది. వారందరూ ఒంటికాలి మీద నిల్చున్నారు. నిశ్చలంగా నిలబెట్టిన కర్రలలాగా ఉన్నారు. దాన్ని మనం అనుకోవటానికి కూడా వీల్లేదు. వారు 1000 దివ్య సంవత్సరాలు చాలా కఠోరమైన తపస్సు చేశారు. 1000 రోజులు ఉంటామో ఉండం మనం. తర్వాత వారికి వేదాంగాలతో కూడిన ఒక మధుర వాక్కు అనిపించింది. అది భగవంతుడి వాక్కు. భగవంతుడు వారితో ఇలా అన్నాడు: ఓ బ్రహ్మాది దేవతలారా, తపోధనులైన ఋషులారా, మీకు స్వాగతం. మీకు ఒక ఉత్తమ విషయం చెబుతాను. మీ ఉద్దేశం ఏమిటో నాకు తెలిసింది. అది లోకానికి ఎంతో మేలు చేస్తుంది. మీరు ఏ ప్రవృత్తిలో కూడిన ధర్మాన్ని ఆచరించాలి, అది నా ప్రాణాన్ని పోషించినట్లవుతుంది, శక్తిని వృద్ధి చేసినట్లవుతుంది. ఓ దేవతలారా, నన్ను ఆరాధించాలనే కోరికతో మీరు మహత్తరమైన తపస్సు చేశారు. ఆ తపస్సుకు తగిన ఉత్తమ ఫలాన్ని మీరు అనుభవించాలి. బ్రహ్మదేవుడు, మీరు నన్ను యజ్ఞాలతో పూజించండి. ఓ లోకేశ్వరులారా, మీరందరూ యజ్ఞాలలో నాకెప్పుడూ భాగాన్ని కల్పించండి. ఇలా జరిగితే నేను మీ అధికారానుసారం మేలు కలిగేదానిని మీకు ఉపదేశిస్తానన్నాడు. ఈ మాటలను బ్రహ్మదేవుడు, దేవతలు, మహర్షులు విని ఎంతో ఆనందించారు. తర్వాత వారు వేదోక్త విధానంతో వైష్ణవ యజ్ఞాన్ని చేశారు. ఆ యజ్ఞంలో బ్రహ్మదేవుడు స్వయంగా భగవంతుడికి యజ్ఞభాగాన్ని సమర్పించాడు. దేవతలు, దేవర్షులు భగవంతుడికి తమ తమ భాగాలను అర్పించారు. కృతయుగ ధర్మానుసారం కల్పించబడిన ఆ యజ్ఞ భాగాలను అందరూ ఆదరించారు, మెచ్చుకున్నారు. తర్వాత నారాయణుడు ఆకాశంలో అదృశ్యంగా ఉండి సమస్త దేవతలతో ఇలా అన్నాడు: ఓ దేవతలారా, మీలో ఎవరు ఏ భాగాన్ని సమర్పించారో అది నన్ను చేరింది. ఇందుకు నేను ప్రసన్నుడిని అయ్యాను. మీకు పునరావృత్తి లక్షణం గల ఫలాన్ని ఇస్తాను. ఓ దేవతలారా, నా అనుగ్రహం వల్ల మీకు ఈ లక్షణం కలుగుతుంది. ప్రతి యుగంలోనూ మీరు ఉత్తమ దక్షిణలతో యాగాలు చేయండి. ప్రవృత్తి రూపమైన ధర్మఫలాన్ని మీరు పొందుతారు. సకల లోకంలోని మానవులు యజ్ఞాలతో పూజించేవారు మీకు వేదానుసారంగా యజ్ఞ భాగాలను కల్పిస్తారు. ఈ మహాయజ్ఞంలో ఏ దేవత నాకు ఏ ఏ భాగాన్ని ఇచ్చారో దాన్ని వైదిక సూత్రాల ప్రకారం అలాంటి యజ్ఞ భాగాన్ని వారికే చెందేలాగా చేశాను. మీకే దాన్ని పొందటానికి వారినే అధికారులా చేశాను. కనుక మీరు యజ్ఞాలలో మీ భాగాలను స్వీకరించి యజ్ఞకర్తలకు వాటికి తగిన ఫలాలను ప్రసాదించండి. మీ అధికారాలకు తగినట్లుగా అందరి కోరికలకు తీర్చడానికి వారిని మంచి శీలం కలవారిగా చేయండి. ప్రవృత్తి ఫలంతో బాగా ఆదరం పొందే యజ్ఞాలను ప్రచారం చేయండి. ఆ యజ్ఞాలను చేయటం వల్ల మీ బలం పెరుగుతుంది. ఆ బలంతో మీరు లోకాలన్నిటినీ పోషించండి. సమస్త యజ్ఞాలతో మానవులను పూజించండి. మీకు ఉన్నతిని కలిగిస్తారు. మిమ్మల్ని పుట్టి కలవారిగా చేస్తారు. మీరు కూడా అలాగే నన్ను పరిపుష్టుడిని చెయ్యండి. ఇందుకోసమే నేను వేదాలు, ఓషధులతో యజ్ఞాలను సృష్టించాను. వీటిని చక్కగా భూమండలం మీద ఆచరిస్తే మీ అందరికీ ఆనందం కలుగుతుంది. ఓ దేవతలారా, నేను మిమ్మల్ని ప్రవృత్తి ప్రధానమైన గుణాలతో సృష్టించాను. కాబట్టి మీరు కల్పాంతం వరకు మీ అధికారులను నిర్వహించండి. అంటే ఔషధులని ఇంకొకరికి రోగం నివారణానికి ఇచ్చినప్పటికి కూడా అది యజ్ఞమే అవుతుందన్నారు ఇక్కడ. అంటే అది కూడా ఒక పెద్ద యజ్ఞమే. ప్రజలు మేలును కోరుతూ ఉండండి. మరీచి, అంగిరుడు, అత్రి, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, వశిష్ఠుడు అనే 7 ఋషులను బ్రహ్మదేవుడు మనస్సుతో సృష్టించాడు. మీరు ప్రధానమైన వేదవేత్తలు. వీరందరినీ వేదాచార్యులు అంటారు. ప్రజాపతులని వీరు ప్రసిద్ధులు. కర్మ చేసిన వారి కోసం ఈ సనాతన మార్గం ఏర్పడింది. ఈ విధంగా లోకాలను సృష్టించే ప్రభావ సంపన్నుణ్ణి అనిరుద్ధుడు అన్నారు. సనుడు, సనస్సుజాతుడు, సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, కపిలుడు, సనాతనుడు అనే సప్త ఋషులను బ్రహ్మ మానస పుత్రులు అంటారు. వీరికి సహజంగానే జ్ఞానం కలిగింది. వీరు నివృత్తి ధర్మంలో ఉన్నారు. వీరు ప్రధాన యోగ విద్వాంసులు, సాంఖ్యాజ్ఞాన విశారదులు, ధర్మశాస్త్రాచార్యులు. మోక్షధర్మాన్ని లోకానికి తెలిపారు. పూర్వకాలంలో అవ్యక్త ప్రవృత్తి నుండి వ్యక్తమైనది త్రిగుణాత్మము, మహత్తరము అయిన అహంకారం పుట్టింది. ఆ అహంకారం కంటే పరంగా ఉన్న వాటిని సమష్టి చేతనుడిని క్షేత్రజ్ఞుడు అన్నారు. నేనే ఆ క్షేత్రజ్ఞుడు. కర్మ చేసే వారికి రాకపోకలు ఉంటాయి. కనుక అటువంటి వారికి ఈ నివృత్తి మార్గం దుర్లభం, చాలా కష్టం. ఈ లోక గురువైనటువంటి బ్రహ్మ
జగత్తులో మొదటి సృష్టికర్త ప్రభువు. ఈయనే మీకు తల్లి, తండ్రి, తాత. నా ఆజ్ఞానుసారంగా సర్వ ప్రాణులకు వరాలను ప్రసాదిస్తూ ఉంటాడు. ఈయన నుదుటి నుండి ఆవిర్భవించిన రుద్రుడికి ఈయనే తండ్రి. బ్రహ్మ ఆజ్ఞానుసారంగా రుద్రుడు సమస్త ప్రాణుల రక్షణలో సమర్థుడవుతాడు. ఇక మీరు నా అధికారులను విధిపూర్వకంగా చక్కగా నిర్వహించండి. సమస్త లోకాలను, అన్ని వైదిక కార్యాలు త్వరగా ప్రచారం కావాలి. ఓ దేవతలారా, మీరు ప్రాణులకు కర్మలను, కర్మానుసారంగా కలిగే గతులను నిర్ణయించిన కాలానికి తగినట్లుగా ఆయస్సునివ్వండి. ఇది కృతయుగం, ఎంతో మంచి కాలం జరుగుతోంది. ఈ యుగంలో యజ్ఞ పశువుల హింస చేయకూడదు. అహింసా ధర్మానికి వ్యతిరేకంగా ఇక్కడ ఏమీ జరగదు. ఓ దేవతలారా, ఈ కృతయుగంలో ధర్మం 4 పాదాలతో పూర్ణంగా పాలించబడుతోంది. తర్వాత త్రేతాయుగం వస్తుంది. దీనిలో 3 వేదాల గురించి ప్రచారం జరుగుతుంది. ఈ యుగంలో చేసే యజ్ఞాలలో, మంత్రాలలో పవిత్రం చేయబడిన పశువుల వధ జరుగుతుంది. 4 పాదాల ధర్మంలో 1 పాద భాగం తగ్గుతుంది. తరువాత ధర్మాధర్మ మిశ్రితమైన ద్వాపర యుగం ఏర్పడుతుంది. సగం సగం. ఆ యుగంలో ధర్మం 2 పాదాలు తగ్గుతుంది. తర్వాత పుష్య నక్షత్రంలో కలియుగం అడుగు పెడుతుంది. ఆ సమయంలో ధర్మం 1 పాదంతోనే ఉంటుంది అని శ్రీహరి చెప్పాడు. అప్పుడు దేవతలు, దేవర్షులు ఇలా అన్నారు: ఓ దేవా, ధర్మం ఒంటికాలిపై ఉండగా మేము ఏం చేయాలో చెప్పండి అని కోరారు. భగవంతుడు ఇలా చెప్పాడు: ఓ దేవతలారా, వేదాలు, యజ్ఞాలు, తపస్సు, సత్యము, దమం, అహింస, ధర్మం ఉన్న చోట మీరుండాలి. ఇలా చేస్తే అధర్మం 1 పాదంతో కూడా మిమ్మల్ని తాగదు అని ఉపదేశించాడు. అందరూ శ్రీహరికి నమస్కారం చేసి తమ తమ నివాసాలకు వెళుతున్నారు. కానీ బ్రహ్మదేవుడొక్కడే అక్కడ నిలబడ్డాడు. ఆయన అనిరుద్ధ రూపంలో ఉన్నటువంటి భగవంతుడిని చూడాలనుకున్నాడు. అప్పుడు శ్రీ విష్ణువు హయగ్రీవ రూపాన్ని ధరించి బ్రహ్మదేవుడికి దర్శనమిచ్చాడు. అప్పుడు హయగ్రీవ స్వామి కమండలాన్ని, త్రిదండాన్ని ధరించి షడంగాలతో కూడిన వేదాన్ని పారాయణం చేస్తున్నాడు. ఆ హయగ్రీవ స్వామిని చూసి సకల జగత్తులకు మేలు కలగాలని లోకకర్త అయిన బ్రహ్మదేవుడు తల వంచి నమస్కారం చేశాడు. ఆయన ఎదుట చేతులు జోడించి నిలబడ్డాడు. భగవంతుడు ఆయనను తన హృదయానికి హత్తుకొని ఇలా అన్నాడు: ఓ బ్రహ్మదేవ, సకల లోకాలను, సకల కర్మలను, వాటితో లభించే గతులను గురించి నువ్వు యథావిధిగా ఆలోచించు. నువ్వే సకల ప్రాణులకు దాతవు, ప్రభువు, ఈ జగత్తుకు గురువు. సర్వభారం నేను నీ మీదే వేస్తున్నాను. నేను నిశ్చింతగా ఉంటాను, ధైర్యంగా ఉంటాను. దేవకార్యం చేయటానికి నీకు చేతగాని సమయంలో నేను నీ ఎదుట ప్రత్యక్షమై ఆత్మజ్ఞానోపదేశం చేస్తాను అని హయగ్రీవ స్వామి అక్కడే అంతర్ధానమయ్యాడు. ఇలా భగవంతుడి ఉపదేశం విన్న తరువాత బ్రహ్మదేవుడు తన లోకానికి వెళుతున్నాడు. శ్రీమన్నారాయణుడు యజ్ఞాలలో అగ్రభాగ భోక్త, యాగ పోషకుడు, ప్రవర్తకుడయ్యాడు. ఆయన ఒకనాడు మహాత్ములు ఆచరించే నివృత్తి ధర్మాన్ని ఆచరిస్తున్నాడు. మరొకప్పుడు లోకానికి సంబంధించిన చిత్తవృత్తిని గ్రహించి ప్రవృత్తి ధర్మ విధానాన్ని ఆచరిస్తాడు. భగవంతుడైన నారాయణుడే ప్రజలకు ఆది మధ్యాంతాలు 3 అవుతాడు. ఆయనే ధాత, ధ్యేయం, కర్త, కార్యం అవుతాడు. యుగాంతంలో సర్వలోక సంహారం చేసి నిద్రిస్తాడు. ఆయనే కల్పాదిలో మేలుకొని సకల జగత్తును సృష్టిస్తాడు. తస్మై నమధ్వం దేవాయ, తస్మై నమధ్వం దేవాయ, నిర్గుణాయ మహాత్మనే, నిర్గుణాయ మహాత్మనే, అజాయ విశ్వరూపాయ, అజాయ విశ్వరూపాయ, ధామ్నే సర్వదివౌకసాం, ధామ్నే సర్వదివౌకసాం, ధామ్నే సర్వదివౌకసాం, సర్వదివౌకసాం. నిర్గుణుడు, మహాత్ముడు, జన్మలేనివాడు, విశ్వరూపుడు, దేవతలకు అందరికీ ఆశ్చర్యం పరమాత్మ అయిన శ్రీమన్నారాయణుడికి నమస్కారం చేయండి. ఇదం అకర్షేర్ వచనం వినిశ్చితం,
ఇదం మహర్షేర్ వచనం వినిశ్చితం మహాత్మనః పురుషవరస్య కీర్తితం మహాత్మనః పురుషవరస్య కీర్తితం సమాగమం చర్షి దివౌక సామిమం సమాగమం చర్షి దివౌక సామిమం నిశమ్య భక్తాక సుసుఖం లభంతే నిశమ్య భక్తాక సుసుఖం లభంతే లభంతే. పురుషశ్రేష్ఠుడు మహాత్ముడు మహర్షి అయిన వ్యాసుడు చెప్పిన సిద్ధాంత రూపమైన ఈ మాటలను దేవతలు ఋషులతో కూడిన కథను విన్న భక్తులు ఉత్తమ సుఖాన్ని పొందుతారు అన్నాడు వైశంపాయన మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 341వ అధ్యాయం. జనమేజయుడు చెప్పాడు, వైశంపాయన మహర్షి, వ్యాస మహర్షి తన శిష్యులతో కూడా శ్రీ మహావిష్ణువును స్తుతించిన వివిధ నామాల అర్థం గురించి వినాలనుకుంటున్నాను, కనుక చెప్పండి అని అన్నాడు. వైశంపాయనుడు ఇలా చెప్పాడు, ఓ రాజా, శ్రీహరి అర్జునునికి ప్రసన్నుడై గుణకర్మానుసారంగా తన పేర్లను చెప్పాడు. దాన్ని నీవు చెబుతాను విను. రాజా, మహాత్ముడైన కేశవుణ్ణి స్తోత్రం చేసిన నామాల గురించి ఒకసారి అర్జునుడు శ్రీకృష్ణుడిని ఇలా అడిగాడు, ఓ త్రికాల ప్రభూ, సర్వభూతాలను సృష్టించినవాడా, వినాశరహిత, జగదాధార, సర్వలోకాలకు అభయం ఇచ్చే జగన్నాథ, శ్రీకృష్ణ, మహర్షులు చెప్పినవి పురాణాలలో వేద కర్మానుసారం చెప్పబడినవైన నామాల అన్నిటి వివరణను నేను నీ నుండి వినాలని అనుకుంటున్నాను. కేశవ, నువ్వు తప్ప నా నామాలకు గల అర్థాన్ని మరొకరు చెప్పలేరు, కనుక దయచేసి చెప్పు అని కోరాడు. భగవంతుడు ఇలా చెప్పాడు, ఓ అర్జున, ఋగ్వేదం, యజుర్వేదం, అథర్వవేదం, సామవేదాలలో, ఉపనిషత్తులలో, పురాణాలలో, జ్యోతిష్యంలో, సాంఖ్యంలో, యోగశాస్త్రంలో, ఆయుర్వేదంలో మహర్షులను అనేక నామాలను చెప్పారు. రుద్రదేవుడు నారాయణ స్వరూపుడు అని తెలుసుకో. ప్రతి యుగంలో దేవదేవుడైన శివుణ్ణి పూజించడం వల్ల శ్రీమన్నారాయణుణ్ణి పూజించినట్లు అవుతుంది. ఓ అర్జున, సమస్త జగత్తుకు ఆత్మ అయిన నేను నా ఆత్మ అయిన రుద్రుడిని పూజిస్తూ ఉంటాను. లోకం నేను చేసిన పనిని ప్రమాణంగా తీసుకుంటుంది, లేక ఆదర్శంగా తీసుకొని దానిని అనుసరిస్తుంది. వేదశాస్త్రాల వల్ల ప్రామాణికత అయినటువంటి దేవతలను పూజించాలని నేను భావించి రుద్రుణ్ణి పూజిస్తాను. సత్యం వేత్తి సమాం వేత్తి, సత్యం వేత్తి సమాం వేత్తి, యోనుతం సఖి మామను, యోనుతం సఖి మామను. రుద్రుడిని తెలుసుకున్నవాడు నన్ను తెలుసుకుంటాడు, ఆయనను అనుసరించేవాడు నన్ను అనుసరించేవాడు అవుతాడు. ఓ పార్థ, రుద్రుడు నారాయణుడు ఏకరూపులు, ఒకే సత్వం. ఈ రెండు రూపాలు ధరించి భిన్న భిన్న వ్యక్తులుగా ఉంది. లోకంలో యజ్ఞాది కర్మలలో పూజింపబడుతూ ఉంది. నాకు మరొకడు వరం ఇవ్వలేడు అని నా భావించి నేను పుత్రుడి కోసం నా ఆత్మస్వరూపుడు పురాణ పురుషుడు జగదీశ్వరుడైనటువంటి రుద్రుణ్ణి ఆరాధించాను. ఓ పార్థ, నాకు ఆధ్యాత్మయోగం తెలుసు. నేను ఎవరిని ఎక్కడి నుంచి వచ్చాను అనేది నాకు తెలుసు. ఆధ్యాత్మయోగాన్ని, లౌకికమైన అభ్యుదయాన్ని సాధించే ప్రవృత్తి ధర్మం, మోక్షం ఇచ్చే మోక్షధర్మం కూడా నాకు తెలుసు. సనాతన పురుషుడైన నేను ఒక్కడనే మానవులకు తెలిసిన ఆశ్రమమైన నారాయణుడు నేను. నరుడు నుండి ఉత్పన్నం కావటం వల్ల ఆపస్సు అంటే నీటిని నారం అంటారు. అందుకని ఆ నారం అంటే జలం, నారాయణ నా అయనం నివాస స్థానం, కాబట్టి నన్ను నారాయణుడు అంటారు. అన్నిటిలో వ్యాపించిన వారిని లేక ఎవరికైనా నివాస స్థానం అయిన వారిని వాసు అంటారు. సూర్యరూపం దాల్చి నేనే నా కిరణాలతో సర్వజగత్తును వ్యాపిస్తాను. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.